ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్లింది. నిన్న బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా 2 విజయాలతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా జట్టు ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మొదట బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ 37 బంతుల్లో 6 4లు 5 6లతో 75 పరుగుల విధ్వంసానికి తోడు బౌలర్లందరూ సమిష్టిగా రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదంలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌట్ అయింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ తంజీద్ హసన్ ఒక్క పరుగుకే అవుట్ చేసిన బుమ్రా టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత పర్వేజ్ హుస్సేన్ తో కలిసి సైఫ్ హసన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. పవర్ ప్లేలో భారత బౌలర్లను సమర్థవంతంగా ఆడుతూ రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు. వీరి జోడిని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. పవర్ ప్లే తర్వాత బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ నిదానంగా సాగుతూ వచ్చింది. అయితే ఒక ఎండులో వికెట్లు పడుతున్నా మరో ఎండులో సైఫ్ హసన్ అసాధారణంగా పోరాడుతూ వచ్చాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 15వ ఓవర్ నుంచి టీమిండియా బౌలర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 17వ ఓవర్లో కుల్దీప్ వరుసగా 2 వికెట్లు తీసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. 69 పరుగులతో జోరు మీదున్న సైఫ్ హసన్ భారీ షాట్ ఆడే క్రమంలో అవుట్ అవడంతో బంగ్లాకు ఏ మూలనో ఉన్న ఆశ కూడా పోయింది. తిలక్ వర్మ చివరి వికెట్ తీసుకుని బంగ్లా ఇన్నింగ్స్ ను ముగించాడు. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీసుకున్నారు. ఇక అక్షర్ పటేల్, తిలక్ వర్మకు చెరో 1 వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 3 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక 4వ ఓవర్ నుంచి అసలు విధ్వంసం స్టార్ట్ అయింది. ఓపెనర్ శుభమన్ గిల్, అభిషేక్ శర్మ విధ్వంసంతో 4వ ఓవర్లో 21 పరుగులు, 5వ ఓవర్లో 17, 6వ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లేలో ఇండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని హుస్సేన్ విడగొట్టాడు. గిల్ వికెట్ తీసి బంగ్లాకు తొలి వికెట్ అందించాడు. అక్కడి నుంచి ఇండియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 3వ నెంబర్లో ప్రమోషన్ వచ్చిన దూబే 2 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత సూర్యతో సమన్వయ లోపం కారణంగా బౌండరీతో హోరెత్తిస్తున్న అభిషేక్ శర్మ 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఓవర్లోనే సూర్య 5, తిలక్ వర్మ 5 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో ఇండియా 125 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. అయితే చివరిలో అక్షర్ పటేల్ తో కలిసి హార్దిక్ పాండ్యా జట్టుకు ఒక మాదిరి స్కోర్ అందించాడు. మొత్తంగా బంగ్లాదేశ్ ముందు 170 పరుగుల టార్గెట్ ఉంచారు. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 19.3 ఓవర్లలో 127 పరుగులకే బంగ్లాదేశ్ ఆల్అౌట్ అయింది. అంతేకాదు భారత్ ఈ విజయంతో ఈ ఆసియా కప్ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.